Yes, good afternoon, officers. Time for the CSAT program. మనకు ప్రిలిమ్స్ దగ్గర పడుతుంది, సో అందుకే CSATకి రెడీ అయితే చాలా మంచిది. సో మనం చూసుకోవాల్సిన మేజర్ బాగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ CSAT వేర్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కమ్ ఈస్ ద టాపిక్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్. సో నంబర్ థియరీ, నంబర్ సిస్టమ్స్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. యూ విల్ గెట్ అట్లీస్ట్ అబౌట్ 5 to 6 క్వశ్చన్స్. కొన్ని ఒక్కసారి అయితే ఆల్మోస్ట్ 12 to 14 క్వశ్చన్స్ ఇచ్చారు ఓన్లీ నంబర్ సిస్టమ్ నుంచి. సో గట్టిగా మాట్లాడితే అరౌండ్ 20% ఆఫ్ ద పేపర్ మనకు తెలియకుండా నంబర్ సిస్టమ్స్లోంచి ఇండైరెక్ట్గా వస్తుంది. అందుకే ద ఫస్ట్ టాపిక్ ఐ హావ్ సెలెక్టెడ్ ఫర్ యూ సో దట్ గ్యారంటీగా మనకు వచ్చే క్వశ్చన్ విల్ బీ ఫ్రమ్ నంబర్ సిస్టమ్స్. సో రోజుకి ఒక 5 to 6 or 10 క్వశ్చన్స్ మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని we will be solving those questions, and I'll tell you some short tricks about concepts and short tricks that you have to definitely learn, because it's almost the same thing which gets repeated every time, but కొన్ని నంబర్స్ సిచ్యువేషన్స్ చేంజ్ చేస్తారు, అంతకుమించి ఏం లేదు. సో దాన్ని మనం జాగ్రత్తగా ఒక పరిగణనలో పెట్టుకుంటే పని ఈజీ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ టాపిక్, నంబర్ సిస్టమ్స్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. All the questions which I am mentioning here are all questions which are asked in the previous years. So dan based questions e తీసుకున్నాను. So for example, look at this. Each digit of a 9-digit number, ఒక 9-digit number is 1. So ప్రతి digit ఆ నంబర్, ఆ పెద్ద నంబర్లో అన్ని 1లే ఉన్నాయి. It is multiplied by itself. దాంతో దాన్ని మల్టిప్లై చేశాడు. So what is the sum of the digits of the resulting number? Very simple question, standard question which is asked normally. So first దీన్ని అర్థం చేసుకోవాలంటే మామూలుగా ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 11 ఉంది. ద డిజిట్స్ ఇన్ దిస్ నంబర్ ఆర్ బోత్ 1 and 1. సో 11ని మళ్ళీ 11తో మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది 1 2 1. సో అబ్జర్వ్ చేయండి. సో దీంట్లో మనకి ఇలా మనకి ఒక 9-digit నంబర్ 1 2 3 4 5 6 7 8 9. దీన్ని మళ్ళీ నేను 1 1 1 1 1 1 1తో మల్టిప్లై చేస్తే 1 2 3 4 5 6 7 8 9. ఇలా చేస్తే స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సింపుల్. మనకు మొత్తము ఇట్లా 9 1s ఉన్నాయి, ఇక్కడ కూడా 9 1s ఉన్నప్పుడు ఏం లేదు, సింపుల్గా మనం నంబర్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి 1 2 3 4 దీన్ని మల్టిప్లై చేస్తే 5 6 7 8 వరకు వస్తుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ 8 7 6 5 4 3 2 1. So this is what your answer is going to be. That is the beauty of this sequence pattern. So దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే సేమ్ నంబర్ 1 1 1 ఇంటూ సంథింగ్ అని చేస్తే ఏం లేదు, ఇక్కడ మొత్తం మనకి 9 digits. So if you observe 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8. సో 17 digits ఉంటాయి. సో మధ్యలో నంబర్ విల్ బి 9. సో ఇక్కడ 8 ఇక్కడ 8. ఇదే సీక్వెన్స్. ఎప్పుడైనా సరే 1 1 1 బేస్ నంబర్స్ ఇస్తే సింపుల్గా మనం క్యాలిక్యులేషన్ ఇట్లా చేసి ఆన్సర్ ఇచ్చేయచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకేనా? సో ఇలాంటివి వచ్చినప్పుడు ఇది వేసుకుని స్టాండర్డ్గా ఇదే మెకానిజం వాడుకోవాలి. సో ఇది తెలుసా లేదా అనేది CSAT టెస్ట్ చేస్తాడు అనమాట. సో కానీ వాడు అడిగింది ఏంటిది, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద రిజల్టింగ్ నంబర్ అంటే ఏం చేయాలి, is nothing but 1 plus 2 plus 3 plus 4 plus so on ఇక్కడ వరకు అన్ని నంబర్స్ యాడ్ చేస్తే మనకు ఫైనల్గా 81 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ 81, ఆప్షన్ సి. అలా చూడంగానే ఇది అబ్బాయి అని మనకు అర్థమైపోతుంది. ఫట్ మన ఆన్సర్ లెస్ దాన్ 2 minutes మనం సాల్వ్ చేసి పడేయచ్చు, అండ్ 2.5 marks మన చేతిలోకి వచ్చేస్తాయి. సో ఈ క్వశ్చన్లో సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ విచ్ అపియర్ బిట్వీన్ ద ఇంటిజర్స్ 10 to 100 అన్నాడు. సో దాన్ని మనం ఏం చేద్దామంటే రాసుకుందాం ఒకసారి 10 నుంచి 100 వరకు. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ అంటున్నాం. సో దీంట్లో సీక్వెన్స్ విల్ ఓన్లీ బి రిపీటెడ్. ఆ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూడండి 10 11 12 13 14 15 16 17 18 19 మళ్ళీ 20 21 22 అట్లా రాసుకుంటే 29. అట్లనే 30 సీక్వెన్స్ 31 32 10 40 10 39 మళ్ళీ 40 అట్లా రాసుకుంటే లాస్ట్లో మనకి ఏమొస్తుంది 90 సీక్వెన్స్ ఎండ్ అయి 99 వరకు వస్తుంది, తర్వాత 100 వస్తుంది. ఇది పర్టికులర్. అయితే దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒక పార్ట్ ఏమో యూనిట్ సీక్వెన్స్, ఇంకోటేమో 10 సీక్వెన్స్. 2 డిఫరెంట్.
సో ఫస్ట్ 10 సీక్వెన్స్ లో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది చూద్దాం. 10 సీక్వెన్స్ లో మనకి ప్రతి ఒక్క 10th ప్లేస్ 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 టైమ్స్ రిపీట్ అవుతుంది. అట్లా 1 2 3 4 చూసుకుంటే మనకి 2 సీక్వెన్స్ కనపడుతుంది దీంట్లో. ఒకటేమో యూనిట్ సీక్వెన్స్ 0 to 9 0 to 9 0 to 9, ఇది ఒక సీక్వెన్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 10th ప్లేస్ లో కూడా 1 + 1 + 1 + 1 + 1, ఇది ఒక 9 టైమ్స్. 2 is repeating 9 times, 3 is repeating 9 times, 9 times, అట్లా మనకి రిపీట్ అవుతూ పోతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన మేజర్ ఫ్యాక్ట్ ఏంటంటే 10th ప్లేస్లో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. 10th డిజిట్లో 10th ప్లేస్లో ఉన్నవి రిపీట్ ఎన్నిసార్లు అవుతున్నాయి మనం చూసుకుంటే ద సమ్ ఆఫ్ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9, ఇవి చూసుకుంటే మనకి 45. అట్లా యూనిట్స్ ప్లేస్లో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. ఇట్ ఈస్ రిపీటింగ్ 10th ప్లేస్లో ఈస్ రిపీటింగ్ 10 times. సో దిస్ మీన్స్ దిస్ ఇస్ 450. అట్లనే సేమ్ సీక్వెన్స్ యూనిట్స్ ప్లేస్లో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. 1 2 3 4 5 so on till 90. సో ఇట్ విల్ రిపీట్ 45 × 9. సో మనం చూసుకుంటే దీంట్లో దిస్ ఇస్ నథింగ్ బట్ 45 405. సో దిస్ క్లియర్లీ షోస్ దట్ మనకి ఇప్పటివరకు వచ్చిన సీక్వెన్స్లో మనకు 450 + 405 విచ్ ఇస్ 855 ప్లస్ ఫ్రమ్ 10 to 100 అన్నాడు కాబట్టి 100 is also included. సో ఇది కూడా యాడ్ చేయాలి. 100 అంటే దీంట్లో సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత 1 + 0 + 0 విచ్ ఇస్ 1. ఈ 1 దీనికి యాడ్ చేస్తాం, మన ఆన్సర్ 856. సో ది ఆన్సర్ ఇస్ 856. అట్లా జస్ట్ ప్యాటర్న్ అబ్జర్వేషన్తో మనం లెస్ దాన్ 2 minutes లో 2.5 మార్క్స్ మన చేతిలోకి ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన మన క్వశ్చన్, వెన్ అ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 7, ఒక నంబర్ ఉంది ఇస్ డివిజిబుల్ బై 7. సో నంబర్ ఇస్ డివిజిబుల్ బై 7, ఇట్ గివ్స్ 3 యాజ్ రిమైండర్. అంటే దీంతో డివైడ్ చేస్తే మనకి ఫైనల్గా ఎన్ని 7తో డివైడ్ చేస్తే మనకి ఏదో కోషంట్ వస్తుంది, ఒక రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ వాల్యూ 3. దట్ ఈస్ అ మేజర్ పాయింట్ ఇక్కడ. అంటే దీన్ని ఏం చేస్తానంటే మనం సింపుల్గా విల్ కీప్ ఇట్ లైక్ దిస్, ఈజీగా పెట్టుకోవడానికి దీనికి కే అనుకుంటాం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే వాట్ ఎవర్ మే బి ద నంబర్, దట్ నంబర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 7k + 3 డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్, విచ్ విల్ గివ్ యూ డివిడెండ్. అది కాన్సెప్ట్. సో n is equal to 7k + 3 ఫార్ములా ఉంది. అండ్ ఫైండ్ ద టోటల్ పాసిబుల్ నంబర్స్ ఆఫ్ సచ్ టైప్ లైక్ బిట్వీన్ 11 and 100. 11 and 100 చూసుకుంటే మనకి ఏం ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మినిమం 11, మ్యాక్సిమం 100. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే 7k + 3 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11. సో ఫస్ట్ k వాల్యూస్ కనుక్కుందాం. k 1 పెడితే మనకి 7 + 3 వస్తుంది విచ్ ఇస్ 10, విచ్ ఇస్ నాట్ గ్రేటర్ దాన్ 11. సో k అనేది 1 = పనికిరాదు. సో నెక్స్ట్ k is equal to 2 స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 7 × 2 + 3 అంటే 14 + 3 17. సో ద ఫస్ట్ నంబర్ ఆఫ్ అవర్ సీక్వెన్స్ ఈజ్ 17. 17 తర్వాత ప్రతి 17 కూడా ఇట్ విల్ గివ్ ద సేమ్ రిమైండర్ యాజ్ 3. సో మ్యాక్సిమం నంబర్ ఎంత ఉంది 7k + 3 షుడ్ బి లెస్ దాన్ బిట్వీన్ అన్నాడు, అంటే 11 ఉండకూడదు 100 ఉండకూడదు. సో 14 ఈ 17 అనేది గ్రేటర్ దాన్ 11 ఉంది, అండ్ 7k + 3 షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. సో నియరెస్ట్ 17 సీక్వెన్స్లో మనం చూసుకుంటే 17 7s 94 వస్తుంది, 17 7s 749 114 వస్తుంది. సో మనకి ఎన్ని నెంబర్స్ వస్తాయి 17 7s? సో ఇట్లాంటి 17లు మన దగ్గర ఎన్ని ఉన్నాయో మనం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనకు తెలిసిందే 7k + less than or equal to 100 అంటే మనకి ఏం చేసుకోవాలి దీన్ని. సో k వాల్యూ 14 అనుకోండి, 7 14s 98, 98 + 3 which is greater than 100 మనకు వద్దు. సో k వాల్యూ maximum is 13. సో అంటే 7 × 13 + 3 which is nothing but 94. So the maximum value it can go is 94. So the minimum value is 17 and the maximum value is 94. సో ఇలాంటి నంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ నంబర్స్ ఎన్ని ఉన్నాయి అని కనుక్కోవాలంటే సింపుల్గా మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సీక్వెన్స్. దాంట్లో మనకి ఏమొస్తుంది బేసికల్గా ఏం చెప్తాడు, nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a + of n - 1 × d. ఇది మనకు తెలుసు. ఓకే, సో దీంట్లో ఎన్ని టర్మ్స్ కావాలి, మనకు n వాల్యూ కావాలి. మనకేమో nth టర్మ్ ఎంత ఉంది, ఆల్రెడీ 94 ఉంది.
ఫస్ట్ టర్మ్ ఈజ్ 17 అది తెలుసు. మనమేమో n వాల్యూ కనుక్కోవాలి. -1 కామన్ డిఫరెన్స్ ఎంత? ఇప్పుడు సీక్వెన్స్ ఏంటిది మనకి? కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో దీంట్లో మనకు వచ్చే కామన్ డిఫరెన్స్ ఎంత? సో ఇప్పుడు మనకు ఇట్లా కావాలనుకుంటే, సో ప్రతి 7 నంబర్స్కి వీఆర్ గెటింగ్ ద సేమ్ థింగ్. సో డి వాల్యూ ఇస్ 7. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? సో ఇంటూ 7 చేసుకోవాలి. సో దిస్ విల్ బికమ్ వాట్? బికాస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7, కామన్ డివైజర్. సో 94 minus 17. 94 minus 17, 77. 77 divided by 7 is 11. E plus 1 will become plus 1. So the number of values from 17 to 94, where when I divide by 7, the remainder is 3, is total manaku vachevi 12 numbers. So answer is 12, option B. Itla patterns observe cheskuni arithmetic progression concept pettukunte less than 1 minute manaki 2.5 marks mana chestlo easy ga vachestayi. Next important theoretical based question idi, logical ga chuskundam. Consider the following statements in respect of two natural numbers p and q. Natural numbers ante entidi? Numbers which are greater than starting from 1 నుంచి infinity వరకు. So he is saying that p comma q belong to natural number set and p is a prime number. మీకు prime number అంటే తెలుసు. Always remember, prime numbers will always start from 2. 1 అనేది it is neither prime nor composite, అది మర్చిపోద్దు. So 2 and 2 is the only even prime number. సో మిగతావన్నీ కూడా 3, 5, 7, 11, 13 అట్లా రాసుకుంటే all these are odd numbers except 2. ఇది ఒక్కటే ఈవెన్ నంబర్. ఇది మన పరిస్థితి విత్ ప్రైమ్ నంబర్స్. అండ్ క్యూ ఇస్ అ కాంపోజిట్ నంబర్. కాంపోజిట్ నంబర్ అంటే ఆపోజిట్ ఆఫ్ ప్రైమ్ నంబర్. అంటే దానికి 1 ఇట్ సెల్ఫ్ కాకుండా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుంటే 1 and 6 ఆర్ ద న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. అది కాకుండా 2 is a factor of 6, 3 is also a factor of 6. That's such kind of numbers are called composite numbers. So దీంట్లో p అనేది ప్రైమ్ నంబర్ అన్నాడు, q అనేది కాంపోజిట్ నంబర్ అన్నాడు. ఓకే ఫైన్, ఇవన్నీ న్యాచురల్ నంబర్స్ అని చెప్తున్నాడు. ఇప్పుడు దీంట్లో సిచ్యువేషన్ ఏంటంటే, వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. p ఇంటూ q, వెన్ ఐ మల్టిప్లై p అండ్ q, ఇట్ క్యాన్ బి అంటున్నాడు. ప్లీజ్ బీ కేర్ఫుల్. వాడు మస్ట్ బి అంటే ఒక్క స్టేట్మెంట్ తప్పైనా సరే ఎగిరిపోతుంది. క్యాన్ బి అంటే సింపుల్, ఒక్క ఎగ్జాంపుల్ సాటిస్ఫై అయినా సరిపోతుంది మనకి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాన్ బి అండ్ మస్ట్ బి. మస్ట్ బి అంటే అన్ని ప్రతి కేసుకి సాటిస్ఫై కావాలి. క్యాన్ బి అంటే ఒక్క కేసుకి సాటిస్ఫై అయినా మనకు చాలు. వన్ ఎగ్జాంపుల్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్, దెన్ ఇట్ ఈస్ ట్రూ. మస్ట్ బి అంటే ప్రతి కేసు సాటిస్ఫై కావాలి. ఒక్క కేసు తప్పుపోయినా స్టేట్మెంట్ ఎగిరిపోతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాన్ బి అండ్ మస్ట్ బి. సో ఇప్పుడు ఏమంటాడు? p and q can be an odd number అంటాడు. జస్ట్ గివ్ వన్ ఎగ్జాంపుల్ వేర్ p is a prime number and q is a composite number. సో p ఎప్పుడైనా మనం 2 తీసుకుంటే ఆబ్వియస్గా ఏమవుతుంది? 2 into anything will become even number. మనకు కావాల్సింది ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ కాబట్టి మనం ఏం చేద్దాం? లెట్స్ టేక్ p is equal to 3 తీసుకుంటాను. q కాంపోజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి టేక్ ఎనీ కాంపోజిట్ నెంబర్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిట్ నెంబర్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ తీసుకుంటే మనము 9 తీసుకోవచ్చు. 9 is a composite number but it is not an even. So 3 into 9, odd into odd is always an odd number. Therefore, okay example కుదిరింది. Therefore this statement is definitely right. So 1 is okay. Second statement చూద్దాం. q by p can be prime number. q by p చేస్తే ప్రైమ్ నెంబర్. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. q అనేది ఎనీ కాంపోజిట్ నెంబర్ కావచ్చు. సో 9/3 చేస్తే నాకు ప్రైమ్ నెంబర్ వచ్చిందా? ఎస్, 3 is a prime number. q by p, this is nothing but q by p sequence. q by p is a prime number. Very good, happy. సో ఒక్క ఎగ్జాంపుల్ చాలు, బికాస్ ద వర్డ్ క్యాన్ బి వాడాడు కాబట్టి. సో సెకండ్ కూడా మనకు కరెక్ట్ వచ్చింది. సో లెట్స్ ట్రై ద థర్డ్ వన్. ఏం చెప్తున్నాడు? p plus q క్యాన్ బి అ ప్రైమ్ నంబర్. 2 నంబర్స్ యాడ్ చేస్తే ప్రైమ్ నంబర్స్ వచ్చే సీక్వెన్స్ ఏమైనా ఉందా? సో దీంట్లో మనము p ఇస్ అ ప్రైమ్ నెంబర్ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్గా pని 2 తీసుకుందాము, qనేమో 3 తీసుకుందాము. p plus q ఎంత వచ్చింది మనకి? 5. 5 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. దేర్ఫోర్ క్యాన్ బి అన్నాడు కాబట్టి ఒకే ఎగ్జాంపుల్ సఫిషియంట్. దేర్ఫోర్ ఐ కెన్ సే ఈవెన్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్.
Therefore, the final answer is question ఏమడిగాడు, which of the following is true? Which of the following statements are correct? అప్పుడప్పుడు చాకచక్యంగా దీనికి కరెక్ట్ కాకుండా which of the following statements are incorrect అంటాడు, జాగ్రత్తగా ఉండాలి. So because he's saying correct 1, 2 and 3 all of them, option D is the right answer. అట్లా less than 2 minutes మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని 2.5 మార్క్స్ మన చేతిలోకి తెచ్చుకోవచ్చు నంబర్స్ టర్మ్స్ లో. నెక్స్ట్ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ విచ్ ఇస్ ఆస్క్డ్, చాలా లాజికల్ క్వశ్చన్ ఇది, ఖతర్నాక్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ద సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ క్యాన్ బి 100 అంటారు. క్యాన్ బి, ఇక్కడ వర్డ్ ఏంటి మనకి, మస్ట్ బి అనట్లేదు, క్యాన్ బి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ క్యాన్ బి. క్యాన్ బి అంటే ఇప్పుడే చెప్పినా కదా, ఒక్క ఎగ్జాంపుల్ సఫిషియెంట్ అయితే చాలు మనకి స్టేట్మెంట్ రైట్ అయిపోతుంది. So based on that, let's look at what can be done with respect to this. So first one, the sum of 5 consecutive integers can be 100 అంటారు. సో మనం ఏం చేద్దాం ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో, సమ్ అన్నాడు కాబట్టి 5 కాన్సిక్యూటివ్ అంటే, కాన్సిక్యూటివ్ అంటే ఏంటి, ఒకటి తర్వాత ఒకటి వచ్చేది. సో అట్లాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా ఏం చేయాలంటే మధ్యలో నంబర్ x తీసుకుందాం. 5 కాన్సిక్యూటివ్ నంబర్స్ అన్నాడు కాబట్టి x ప్లస్ 1 x మైనస్ 1, అట్లానే x ప్లస్ 2 x మైనస్ 2 తీసుకుంటాం. ఇప్పుడు సమ్ అంటే ఏంది, ఇవన్నీ యాడ్ చేయడం కదా, ఇవన్నీ యాడ్ చేస్తే ఇవన్నీ కాన్సిక్యూటివ్ నంబర్స్. ఇప్పుడు చూస్తే సో ఎక్స్ మైనస్ 2 x ప్లస్ 1 x ప్లస్ 1 x ప్లస్ 2 ఇవన్నీ యాడ్ చేస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, సార్ ఎందుకు తీసుకోలేదు, డైరెక్ట్గా -2 ప్లస్ 2 ప్లస్ 1 మైనస్ 1 ఏమి. సో డైరెక్ట్గా మనం x ప్లస్ x ప్లస్ x ప్లస్ x విచ్ ఇస్ 5x ఈక్వల్ టు 100 అవుతుంది, x వాల్యూ 20 వచ్చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, ద 5 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఆర్, మధ్యలో నంబర్ 20, ఇది 19, ఇది 18, ఇదేమవుతుంది 21, 22 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ద కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ 100 అవుతుందా, ఖచ్చితంగా మనకు 100 అవుతుంది. 18 ప్లస్ 19 ప్లస్ 20 ప్లస్ 21 ప్లస్ 22 విల్ బి 100. సో క్యాన్ బి అవుతుందా, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. దేర్ ఫార్ స్టేట్మెంట్ 1 ఖచ్చితంగా రైట్. ఓకే, సో స్టేట్మెంట్ 1 ఖచ్చితంగా రైట్ అన్నప్పుడు ఓన్లీ 2 అనేది ఎగిరిపోతుంది. ఓకే, నేదర్ 1 or 2 అది కూడా ఎగిరిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 1 ఇక్కడ ట్రూత్. సో మనకు ఆప్షన్స్ ఏముంది, ఓన్లీ 1 లేకపోతే బోత్ 1 and 2. సో సెకండ్ సీక్వెన్స్ చెక్ చేద్దాం. సెకండ్ సీక్వెన్స్ లో వాడు చెప్పిన బ్యూటిఫుల్ డైలాగ్ ఏంది, బేసికల్ గా దాంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, చూసుకుంటే మనకి ద ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ కెన్ బి ఈక్వల్ టు దేర్ సమ్. 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ ని మనము మల్టిప్లై చేస్తే దాని సమ్ కూడా సేమ్ ఉండాలి. ఇట్లాంటి సీక్వెన్స్ అనుకో బెస్ట్. ఇట్లాంటి క్వశ్చన్ రాగానే మోస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, ఈజీ ఎగ్జాంపుల్, ఒకే ఎగ్జాంపుల్ కావాలి మనకి. నేనేం చేస్తానంటే కూల్గా ప్రశాంతంగా ఏం ఆలోచించకుండా సింపుల్గా 1, 2, 3 తీసుకుందాం. దీంట్లో ఏమవుతుంది, ఫస్ట్ ప్రోడక్ట్ అన్నాడు 1 into 2 into 3, దీని వాల్యూ ఎంత 6. ఓకే, దాన్ని సమ్ చూద్దాం 1 plus 2 plus 3, దీని వాల్యూ కూడా 6. సో ద ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్. ద ప్రోడక్ట్ is equal to sum. Therefore, I have given one example which satisfies this statement. The product of 3 consecutive numbers, 1, 2, 3 are consecutive. The product 1 into 2 into 3, 6 can be equal to, can be anadu, must be anatledu, can be anadu, can be equal to their sum. So the product 6 is equal to their sum 6. Therefore, one example is sufficient because can be ane word vaadadu. Therefore, ee statement kuda manaki kachithanga right. Therefore, answer is only 1 కాదు, both 1 and 2. Option C పెట్టేసేయడం. And less than 2 minutes, 2.5 marks మన చేతిలో. సో ఈ రోజు క్వశ్చన్ పేపర్లో వచ్చిన 5 మేజర్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్లో అవే తిప్పి ఇటు అటు పిప్పి చేస్తాడు. మీ వర్క్ ఏంటంటే ఇదే క్వశ్చన్స్ మళ్ళీ చూడకుండా ట్రై చేయండి. ఒకసారి రాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, మళ్ళీ ట్రై చేయండి. ఈ కాన్సెప్ట్స్ని బ్రెయిన్లో స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకుంటే ఇట్ విల్ మేక్ యువర్ వర్క్ వెరీ వెరీ ఈజీ. ట్రస్ట్ మీ, యూ విల్ ఏబుల్ టు క్లియర్ CSAT లైక్ దిస్. Major questions come from number systems, so we should work on all the different possible models of number systems. So what I have covered today is only 2-3 models, 5 models, 5 different kinds of questions. Anni different models ivi. ఇట్లాంటివి రోజుకి ఒకటో రెండో చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకుంటూ ముందర పోతూ ఉంటుంటే by the time when CSAT comes, you'll be ready with all the different models, and that's how you become successful in your CSAT quant paper. So that's all for today. Shaman Padikonla signing off. Bye-bye.